నిన్న ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపు నాయకుల సమావేశం జరిగింది. వైఎస్ఆర్సీపీ కాపు నేతల ఆత్మీయ సమావేశం అని దానికి పేరు పెట్టుకున్నారు. మంచిదే. ఆ సమావేశంలో వాళ్ళు చెప్పుకొచ్చిన పాయింట్ ఏంటంటే, కాపుల్ని కూటమి ప్రభుత్వం రౌడీల కింద చిత్రీకరిస్తుంది అని మాట్లాడారు. అలా మాట్లాడటానికి ఉన్న కారణం ఏంటంటే, ఇప్పుడు గాథ సాయికిస్తని రౌడీ షీటర్ అంటున్నారు కదా, గాథ సాయికిస్తని రౌడీ షీటర్ అంటున్నారు కాబట్టి కాపుల్ని రౌడీల కింద చిత్రీకరిస్తున్నారు అని వాళ్ళు చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు గాథ సాయికిస్తున్న రౌడీ షీటర్ అయినంత మాత్రాన కాపులంతా రౌడీలని ఎవరన్నట్టు? అసలు అలా ఎవరైనా అంటారా? ఒక కులంలో ఒక వ్యక్తి తప్పు చేసినంత మాత్రాన ఆ కులమంతా తప్పు చేసినట్టేనా? ఒక వ్యక్తి మీద రౌడీ షీట్ ఉన్నంత మాత్రాన ఆ కులమంతా రౌడీలు అయిపోతారా? ఆ మాటకొస్తే అన్ని కులాల్లో తప్పులు చేసే వాళ్ళు ఉంటారు, అన్ని కులాల్లో రౌడీ షీటర్స్ ఉంటారు. ఉండరా? పోలీస్ స్టేషన్స్లో చాలా కులాల్లో ఉన్న వాళ్ళ మీద రౌడీ షీట్ నమోదై ఉంటుంది. మరి అంత మాత్రం సమాజం అంతా రౌడీలేనా? అన్ని కులాలు రౌడీలేనా? ఇది తప్పుడు భావన. ఇది కేవలం కాపుల్ని రెచ్చగొట్టడం కోసం వైఎస్ఆర్సీపీ చెప్తున్నటువంటి మాట. ఇంకొక మాట, ఒకవేళ వైఎస్ఆర్సీపీ కాపు నేతలు చెప్తుందే నిజమైతే, ఈ గాదె సాయికిస్త మీద రౌడీ షీట్ నమోదు చేసింది ఎవరు అసలు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఈ సాయికిస్త మీద 10 కేసులు నమోదైనవి. అత్యాచారం కేసు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే నమోదైంది. పోక్సో యాక్టు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే నమోదైంది. ఇతని మీద రౌడీ షీటు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడే నమోదైంది. మరి ఇతన్ని రౌడీని చేసింది, ఇతన్ని రౌడీని చేయడం ద్వారా కాపులందరినీ రౌడీలు అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. ఒకవేళ వాళ్ళు చెప్పిన కామెంట్ నిజమైతే అది వాళ్ళకే తగిలిద్ది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గాది సాయికిస్ మీద కేసులు పెట్టాలని మనం తప్పు అనలేం. అతను తప్పు చేశాడు కాబట్టి కేసులు పెట్టారు, మనం అలా చూస్తాం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది? గాది సాయికిస్తున్న రౌడీ షీటర్ అంటున్నారు కాబట్టి కాపులంతా రౌడీల కింద ముద్రిస్తున్నారు అంటుంది. మరి ఒకవేళ అదే నిజమైతే గాది సాయికిస్త మీద కేసులు పెట్టింది వైసీపీయే కాబట్టి కాపులు అందరినీ రౌడీని చేసింది వైసీపీనే. అంతే కదా, వాళ్ళు చెప్పింది వాళ్ళకే తగిలిద్ది కదా. అందుకనే మనం ఒక మాట మాట్లాడేటప్పుడు వెనక ముందు చూసుకొని మాట్లాడాలి. అదే మనకే తగిలిద్దా లేదా చూసుకొని మాట్లాడాలి. ప్రతి దాంట్లో కులాన్ని వెతికే ప్రయత్నం ఏంటి అసలు? గాది సాయికిస్తని చంపటం రైటా రాంగా అంతవరకు మాట్లాడితే ఓకే. లాకప్ డెత్ చేశారు అనేది ఆరోపణ, దాని మీద మాట్లాడితే ఓకే. అదే క్రమంలో నాణానికి రెండో వైపు గాది సాయికిస్తున్న లైఫ్ స్టైల్, అతను చేసిన నేరాలు, అతను వాళ్ళ ఇబ్బంది పడ్డ కుటుంబాలు, దీని గురించి కూడా మాట్లాడాలి. రెండు వైపులా మాట్లాడాలి కదా. గాది సాయికిస్తున్న నేర చరిత్ర, అతన్ని చంపేంత పరిస్థితి ఎందుకు వచ్చింది, ఇదంతా మాట్లాడాలి కదా. మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళకి రాజకీయం మాత్రమే కావాలి. చట్టంతో సంబంధం లేదు, నైతికతతో సంబంధం లేదు, కేవలం రాజకీయంతో మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపు నేతలకి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం. నాకు ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు గాది సాయికృష్ణ చనిపోతే ఇంత సమావేశం పెట్టుకొని ఇంతమంది నాయకులు ఒక చోటకు వచ్చి మాట్లాడుతున్నారే, మరి కాపులకి నిజంగా ఇబ్బంది వచ్చినప్పుడు ఇంతమంది ఎందుకు సమావేశం కాలేదు? అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాపులకి దక్కినటువంటి గౌరవం ఏంటి? డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతున్నాను నేను. జగన్ అధికారంలో ఉన్నప్పుడు కాపులకు దక్కిన గౌరవం ఏంటి? అంబటి రాంబాబుని, పేర్ని నాన్ని లేదా ఇంకొంతమంది కాపు నాయకులకి మంత్రి పదవులు ఇస్తుండొచ్చు. జగన్ ఏంటి, ఎవరు అధికారంలో ఉన్నా కాపు సామాజిక వర్గానికంటూ కొన్ని మంత్రి పదవులు ఆటోమేటిక్గా వస్తాయి. అన్ని సామాజిక వర్గాలకు వచ్చినట్టే కాపులకు వస్తాయి. మరి ఇంకెవరైనా అనొచ్చు, ఒక కాపుకు డిప్యూటీ సీఎం కూడా ఇచ్చాడు అని చెప్పేసి. డిప్యూటీ సీఎం ఇచ్చాడు కాపులకి జగను, కాదని నేను అంటలే. కానీ ఆ డిప్యూటీ సీఎంకి పవర్స్ ఉన్నాయా? ఇప్పుడు అంబటి రాంబాబుకి, పేర్ని నానికి లేదు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న వాళ్ళకి పెద్దిరెడ్డికి ఉన్నంత పవర్స్ ఉన్నాయా? వైవి సుబ్బారెడ్డికి ఉన్నంత పవర్స్ ఉన్నాయా? సజ్జల రామకృష్ణారెడ్డికి ఉన్నంత పవర్స్ ఉన్నాయా? ఆళ్ళ ఏజ్ రామరెడ్డికి ఉన్నంత పవర్స్ ఉన్నాయా? విజయసాయి రెడ్డికి ఉన్నంత పవర్స్ ఉన్నాయా? ఎందుకు లేవు? మరి కాపులకి ఎందుకు ప్రయారిటీ ఇవ్వలేదు జగన్? పేరుకే మంత్రి పదవులు ఇచ్చారు. మంత్రి పదవులు ఇచ్చి ఏం చేశాడు? ఇగో మీ కాపులకి మంత్రి పదవి ఇచ్చాను కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే పవన్ కళ్యాణ్ తిట్టడం. మీరు పోయి పవన్ కళ్యాణ్ తిట్టాను అంతా, ఇంకేం చేయొద్దు అని చెప్పాడు. ఇదే కదా కాపుల చేత జగన్మోహన్ రెడ్డి చేపించింది, ఇప్పటికీ చేపిస్తుంది కూడా అదే కదా. అది తప్ప కాపులకి జగన్ చేసినటువంటి మేలేంటి? సీఎం సలహాదారుకు ఉన్న పవర్స్ మంత్రికి లేవు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సజ్జల రామకృష్ణారెడ్డి పెద్ద నాయకుడా, పేర్నాని పెద్ద నాయకుడు అంటే సరే, పార్టీలో పోనండి, ప్రభుత్వంలో సజ్జల కేవలం సలహాదారు మాత్రమే, వీళ్ళు క్యాబినెట్ మంత్రులు. కానీ సలహాదారుకు ఉన్న పవర్స్ మంత్రికి ఉన్నాయా? సలహాదారేమో షాడో సీఎం లాగా బిహేవ్ చేశాడు, వీళ్ళేమో
పవన్ కళ్యాణ్ తిట్టడానికే పరిమితం అయిపోయారు. కానీ ఇవాళ పవన్ కళ్యాణ్కి కూటమి ప్రభుత్వంలో ఉన్న గౌరవం ఎలా ఉంది? ఆ గౌరవం, ఆ డిప్యూటీ సీఎంకు ఉన్న హోదాని జగన్ ఇచ్చాడా? సో కాపు నేతలు తమను తాము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏ క్వశ్చన్ వేసినా ఏది అందరు కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి కాపు నేతలు చివరికి ముద్రగడ్డ హరిరామజోగయ్య క్రెడిబిలిటీని దెబ్బతీసి ముద్రగడ్డ పద్మనాభం కులం మార్చుకోవటానికి ఆ పరిస్థితులకి కారణమైన వాడు జగన్మోహన్ రెడ్డి. ఆ పరిస్థితులకు కారణమైన వాడు జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా? కొంతమందిని తన ట్రాప్లో పెట్టుకొని పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళతోటి ఈ రకమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టేసి ఆ ముద్రగడ్డని లైఫ్ని కిల్ చేశాడు, హరిరామజోగయ్య లైఫ్ని కిల్ చేశాడు, పొలిటికల్ లైఫ్ని. కాపుల్ని కేవలం పవన్ కళ్యాణ్ తిట్టడానికి ఉపయోగించుకున్నాడు. అంత తప్ప వాళ్ళకి చేసిన న్యాయం ఏంటి ఇక్కడ చెప్పండి? థ్యాంక్ యూ. Please do like, share and subscribe this channel.